హాయ్, నేను మీ డాక్టర్ ప్రతిమ, క్లినికల్ హెడ్ అండ్ ఫర్టిలిటీ కన్సల్టెంట్ అట్ కోమలి ఫర్టిలిటీ సెంటర్, ఒంగోలు. ఇవాళ మనం డిస్కస్ చేయబోయే టాపిక్, రొటీన్గా కామన్గా ఓపీలో నేను ఫేస్ చేసే క్వశ్చన్ ఏంటంటే, మల్టిపుల్ సైకిల్స్, లైక్ ఒక సైకిల్ ఫెయిల్ అయితే సెకండ్ సైకిల్కి వెళ్ళొచ్చా, సెకండ్ సైకిల్ ఆఫ్ IVF ఫెయిల్ అయితే థర్డ్ సైకిల్కి వెళ్ళొచ్చా, అలా ఎన్ని సైకిల్స్ వరకు మనం చేయించుకోవచ్చు అని అందరూ అడుగుతుంటారు. మనము నెక్స్ట్ సైకిల్కి వెళ్ళాలా లేదా అనేది మనకు ఏ సైకిల్లో ఫెయిల్యూర్ అయింది అనే స్టేజ్ని బట్టి డిసైడ్ అవుతుంది. ఫర్ ఎగ్జాంపుల్, ఫస్ట్ స్టేజ్లో IVFకి తీసుకున్నప్పుడు ఫీమేల్కి మనము ఎగ్స్ స్టిమ్యులేషన్కి మెడిసిన్ స్టార్ట్ చేస్తాం. ఒకవేళ ఎగ్స్ స్టిమ్యులేషన్స్ చేసినప్పుడు ఆ ఎగ్స్ కనుక మధ్యలో గ్రోత్, అంటే ఇన్ బిట్వీన్ ఒక 6 days తర్వాత 7 days తర్వాత గ్రోత్ ఆగిపోయినట్లయితే మనకు దానికి కాజ్, లైక్ కామన్గా మనం ఎదుర్కొనేది ఏంటంటే LH రిసెప్టర్ పాలిమార్ఫిజం అనేది. అది టెస్ట్ చేసుకొని ఒకవేళ పాలిమార్ఫిజమ్స్ కనుక మనం ఐడెంటిఫై చేసినట్లయితే దానికి తగ్గ మెడిసిన్ యాడ్ చేసి మనం సైకిల్ కంటిన్యూ చేసుకోవచ్చు. కొన్నిసార్లు ఏమవుతుందంటే మనం ఇచ్చే డోసు అడిక్వేట్గా ఉండకపోవచ్చు. ఏ డోస్ మనం ప్రీవియస్ సైకిల్లో ఇచ్చాము అని చూసి, ఒకవేళ ఆ డోస్ కనుక తక్కువ డోస్ అయినట్లయితే, డోస్ కనుక పెంచినట్లయితే మనము సైకిల్ని రెస్క్యూ చేసుకోవచ్చు. ఇలాంటి కేసెస్లో ఖచ్చితంగా మనం సెకండ్ సైకిల్కి వెళ్ళచ్చు. కొన్నిసార్లు ఏమవుతుందంటే మనము స్టిమ్యులేట్ చేసిన తర్వాత ఎగ్స్ పికప్ చేసిన తర్వాత చూస్తే ఎగ్స్ విల్ బి ఆఫ్ వెరీ 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 పూర్ క్వాలిటీ ఉంటాయి. అండ్ అట్ ద సేమ్ టైం మనం హస్బెండ్ స్పర్మ్ మంచిదా కాదా అని DNA ఫ్రాగ్మెంటేషన్ ఇండెక్స్ అని చేసి వాళ్ళ స్పర్మ్ క్వాలిటీని ఆల్రెడీ చెక్ చేసుకున్న తర్వాత IVF తీసుకొని ఉంటాం. ఈ రెండు, అంటే లైక్ మంచి స్పర్మ్ అండ్ పూర్ క్వాలిటీ ఎగ్స్ కలిపినప్పుడు కొన్నిసార్లు అవి ఫర్టిలైజేషన్ ఫెయిల్యూర్ అవ్వచ్చు. అలా ఫర్టిలైజేషన్ ఫెయిల్యూర్ అయితే మనకు నెక్స్ట్ సైకిల్కి ఇది రిపీట్ అవ్వడానికి ఎక్కువ ఆస్కారం ఉంటుంది. అలాంటి కేసెస్లో మనము నెక్స్ట్ సైకిల్కి, సెల్ఫ్ సైకిల్కి వెళ్ళడాన్ని మనం డిస్కరేజ్ చేస్తాం. నెక్స్ట్ థర్డ్ పాయింట్ ఏంటంటే, మనకు థర్డ్ డే ఎంబ్రియోస్ థర్డ్ డే వరకు గ్రోత్ వస్తాయి. థర్డ్ డే తర్వాత ఎంబ్రియోస్ అరెస్ట్ అవుతాయి. అలాంటి కేసెస్లో ఏంటంటే మనము పేషెంట్కి లైక్ ఎక్కువ వెయిట్ ఉండొచ్చు, మేబీ ఆ సైకిల్లో హార్మోన్స్ సరిగా లేకపోయి ఉండొచ్చు, అండ్ హస్బెండ్ది DNA ఫ్రాగ్మెంటేషన్ ఇండెక్స్ వెరీ హైగా ఉండొచ్చు, ఈవెన్తో కౌంట్ బాగున్నా. ఇవన్నీ రెక్టిఫై చేసుకున్నాక ఇలాంటి కేసెస్లో కూడా థర్డ్ సైకిల్కి వెళ్ళొచ్చు. అండ్ ఫైనల్గా వాళ్ళకి బ్లాస్టోసిస్ట్, లైక్ ఎంబ్రియోస్ అన్ని ఫిఫ్త్ డేకి స్టేజ్కి రీచ్ అవుతాయి. మంచి క్వాలిటీ, లైక్ మార్ఫలాజికల్గా గుడ్ ఎంబ్రియోస్ ఉంటాయి. బట్ ఇంప్లాంట్ చేస్తే ఫెయిల్యూర్ అవ్వచ్చు. ఇలాంటి కేసెస్లో మనము ప్రీ ఇంప్లాంటేషన్ జెనెటిక్ టెస్టింగ్ అనేవి సజెస్ట్ చేసి వాళ్ళని ఫోర్త్ సైకిల్, లైక్ నెక్స్ట్ ఫోర్త్ టైం, అంటే లైక్ ఈ ఫోర్త్ కేసులో కనుక ఫెయిల్యూర్ అయితే మళ్ళీ కూడా వాళ్ళని రీస్టిమ్యులేషన్కి మోటివేట్ చేయడం అనేది జరుగుతుంది. మనము నెక్స్ట్ సైకిల్ చేయించుకోవచ్చా లేదా అనేది ఇది పేషెంట్ టు పేషెంట్ వైజ్ డిఫర్ అవుతూ ఉంటుంది. ఈ కాజ్ని బట్టి మనం అంటే లైక్ మీ క్లినిషియన్ డిసైడ్ చేస్తారు వెదర్ దే హ్యావ్ టు గో విత్ దేర్ ఓన్ గ్యామెట్స్ ఆర్ మళ్ళీ ఓన్ గ్యామెట్స్ చేసిన యూజ్ ఉంటుందా, సక్సెస్ రేట్స్ తక్కువ ఉంటాయా అని చూసి దే హ్యావ్ టు గో విత్ ద డోనార్ గ్యామెట్స్ అనేది సజెస్ట్ చేయడం జరుగుతుంది. థ్యాంక్ యూ.